హలో హాయ్, నేను వారిజ. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను ఒక పని ఉండి. సో ఇక్కడి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ చేస్తాను. మీకు ఇంతకుముందు చెప్పాను కదా యూనివర్సిటీ గురించి. ఇప్పుడు మళ్ళీ యూనివర్సిటీ కథలు మొదలెట్టబోతున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అసలు అక్కడ స్టూడెంట్స్ కూడా అలాగే ఉన్నారండి. వాళ్ళ రేపు స్టూడెంట్స్ కూడా ఎలా ఉన్నారంటే, అందరికీ మంచోళ్ళు అయిపోవాలన్నమాట. అంటే ఇటు వీళ్ళతో మాట పోగొట్టొద్దు, అటు వాళ్ళతో మాట పోగొట్టొద్దు అనమాట. అంటే ఇంతకుముందు మా కాలంలో మేము ఎట్లుండేవాళ్ళం అంటే, ఒకవైపు ఉంటే న్యాయంగా ఆ వైపు ఏది కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకవైపే ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎట్లున్నారు జనరేషన్ అంటే, జెన్జెడ్ అంటున్నారు కదా. ఈ జెన్జెడ్ సంగతి ఏంటంటే, ఎవ్వరికీ చెడు కావద్దనమాట. అలా ప్రపంచంలో ఎప్పుడు ఒక మనిషి ప్రపంచం అందరికీ నచ్చాలంటే నచ్చరండి. అది ఇంపాసిబుల్. అది ముందు తెలుసుకోవాలి జెన్జెడ్ అనేవాళ్ళు. తర్వాత ఇప్పుడు నేనున్నానండి, నేను గైడ్. నా స్కాలర్ వెళ్ళి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్‌తో సంతకం పెట్టించుకోవాలంటే, "నువ్వు పెడతావా? పెట్టవా?" అని అడగాలి గానీ, అతని పర్సెప్షను, అతని కథ ఇదంతా వీళ్ళకవసరమా? పెట్టకపోతే రాయల్‌గా వీసీ దగ్గరికెళ్ళి అడగాలి. "ఎందుకు పెట్టట్లేరు మాకు? మేము ఇక్కడ స్కాలర్‌లమే కదా! మేము పీహెచ్‌డీ సబ్మిట్ చేయాలనుకుంటున్నామని." ఇదే అండి జంజేడ్ అంటే. ఇదే జంజేడ్ అంటే. ఒకరితో కష్టమైనా, నష్టమైనా ఒక్కరితోనే ఉండాలండి అది. ఒకళ్ళ వైపే నిలబడాలి. అందరికీ మంచోడంటే భగవంతుడు కూడా అందరికీ మంచోడు కాలేడు ఎప్పుడు ప్రపంచం మొత్తానికి. మరి అలాంటప్పుడు ఇన్ని రిలిజియన్స్ ఎందుకున్నాయి? ఒక్కటే రిలిజియన్‌లో హిందూ మతంలో 33 కోట్ల మంది దేవతలు ఎందుకున్నారు? ఒక దేవుడు అందరికీ నచ్చకనే కదా! ఇంతమంది దేవుళ్ళున్నారు, ఇన్ని రిలిజియన్స్ ఉన్నాయి, ప్రపంచం మీద ఇన్ని కొట్లాటలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఒక మనిషి అందరికీ నచ్చాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇదైతే కరెక్ట్ కాదు. ఈ భావజాలం అయితే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడో ఒక మనిషి ప్రతి వాళ్ళకి నచ్చాలంటే నచ్చలేడు. కొన్నిసార్లు నాలాంటిది ఇంట్లో ఒక నిక్కచ్చిగా మాట్లాడితే, ఉన్నట్టు మాట్లాడితే ఊర్లో ఉండనియరంట. నిక్కచ్చిగా మాట్లాడే వాళ్ళని ఆల్మోస్ట్ ఎవరు నచ్చరనమాట. అంటే ముందొకటి, వెనకొకటి, వాళ్ళొకటి. కాలం ఎట్లుందంటే, ముందు ఆహా! ఓహో! అని ఎనకాల ఎన్ని చెప్పినా గానీ పర్వాలేదనమాట. నేను అలా చెప్పను. నేను చెప్పేదేదో స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్తాను. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ముఖం ముందరనే అంటాను. దట్స్ ఇట్. నాకిలాంటి వాళ్ళంటే నాకిష్టం ఉండదు. ఇంకొకటి స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిందేంటంటే, నాకీ ప్రమోషన్‌లు గానీ, ఈ ఉద్యోగం గానీ పెద్ద లెక్కలో కాదండి. నేను వద్దామనుకున్నప్పుడల్లా నాకు అవరోధాలు చేసుకుంటూ, కావాల్సుకొని నన్ను రానీయకండి. ఏం చేస్తారు మీరు ఇంతకంటే? ఇంతకంటే ఏం చేస్తాను? నా ఉద్యోగం వేరే చోట పోయి చేసుకుంటాను నేను. ఇంకోటి చెప్తున్నాను, ఎవరైతే నా ఫైనాన్షియల్‌ని అడ్డు పెట్టుకొని ఇవాళ నన్ను అకాడమిక్‌గా గెలవలేక, నా ఫైనాన్షియల్‌ని అడ్డు పెట్టుకొని ఇవాళ ఇన్ని రకాలుగా చేస్తున్నారు. ఫైనాన్షియల్‌లో ఎవరైతే నేను బాకీ ఉన్నానో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను. నేను రావాలి, మీ అందరికి ఇవ్వాలనే నేను ట్రై చేస్తున్నాను. మీరు నన్ను అడ్డు పట్టుకుంటూ ఇవన్నీ నా మీద కేసులు వేసుకుంటూ చేస్తే నేను రాలేను. వాళ్ళు అవే ముందుకు తెస్తున్నారు. నేను రాకపోతే మీకు ఎవ్వరికీ నా తరపు నుంచి ఒక రూపాయి కూడా రాదండి. నేను ఇది అందరికీ నేను పబ్లిక్‌గా చెప్తున్నాను. ఎవరికి ఒక రూపాయి కూడా రాదు. నేను ఇంకా జాబ్ వదిలేయలేదు. నేను గనుక జాబ్ వదిలేసి నేను ఎక్కడికన్నా ఫోన్ నంబర్లు మార్చిపోతే మీకు ఎవ్వడు ఇచ్చేవాడు, సమాధానం చెప్పేవాడు కూడా ఉండడండి. మీరు నన్ను తిట్టుకోండి, ఏమన్నా చేసుకోండి, ఏమన్నా అనుకోండి. ఇది వాస్తవం. ఉన్న వాస్తవం నేను చెప్తున్నా. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇదే వాస్తవం. మీరు గనుక కాంప్రమైజ్ అయ్యి రాలేకపోతే మాత్రం, నన్ను రానియకుండా, నన్ను ఉద్యోగం చేసుకోనియకుండా ఏదో ఏకుతాం పీకుతాం అనుకుంటే మాత్రం అది ఎవరి నుంచి సాధ్యం కాదది. ఎందుకంటే నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి 2 ఏళ్ల నుంచి నేనే ఫైట్ చేస్తున్నాను. యూనివర్సిటీ నుంచి నాకు ఒక్క మెమో కూడా ఎవరు ఇష్యూ చేయలేదు. ఇప్పటివరకు ఇప్పుడున్న వైస్ ఛాన్సలర్ కూడా ఎవ్వరు కూడా నాకు ఇష్యూ చేయలేదు. నేను తప్పు చేయలేదు. అకాడమిక్‌గా ఎక్కడ నేను తప్పు చేయలేదు. నా ఫైనాన్షియల్‌ని, నా పర్సనల్స్‌ను ఇష్యూను దగ్గర పెట్టుకొని ఇది చేయడము ఎంతవరకు కరెక్ట్ అసలు? ఇది వీసీలకు మాత్రం కరెక్టా ఇది? వీసీలేనా అసలు? అసలు కొంచెం వీసీలాగా వచ్చే వాళ్ళకి కొంచెమన్నా ఆలోచించే జ్ఞానం అంటూ ఉండాలి కదా! ఈ వీసీ కొంచెం ఆలోచించగలుగుతున్నారు. కానీ ఆయనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా ముందు ఆయనకు అర్జెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకడెళ్ళి మీ మీద చెప్తున్నాడంటే, వాడు టైం వేస్ట్ చేసుకొని మీ మీద ఒకళ్ళ మీద చెప్తున్నాడు, పోయి కూర్చున్నాడు వీసీల దగ్గర, రిజిస్ట్రార్ల దగ్గర అంటే, అసలు వాడేంది అనేది ఆలోచించాలి మీరు. అది లేకుండా ఏంటో అందరికీ మంచోళ్ళు అయిపోదామంటే ఎప్పుడు ప్రపంచం అంతా ఎవరికి, ఏ మనిషికి ఎప్పుడు ప్రపంచం అంతా నచ్చడండి. ప్రపంచానికంతా ఒక మనిషి నచ్చడు, ఒక దేవుడు నచ్చడు. అదే కాన్సెప్ట్. అది ఫాలో అవ్వగలిగితేనే జీవితం బాగుంటుంది. నేనైతే చెప్తున్నాను సీరియస్‌గా, నేను రావాలి, అందరికి ఇవ్వాలనే ఉన్నాను నేను. మీరు ఒకవేళ నన్ను రానివ్వకపోతే మాత్రం నా ఉద్యోగం నాకేం పెద్ద ఇది కాదు, నాకు ఉద్యోగం వదులుకోవడం. పెద్ద సింపుల్ పని. ఎందుకు అంటే, మీరు అనుకుంటుండొచ్చు సిపిఎస్ వస్తదని. సిపిఎస్ కూడా రాదండి. నేను ఆల్రెడీ ఆర్మీకి రాసేసాను సిపిఎస్‌కి. ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్‌కి నేను లెటర్ పంపించాను. ఆర్మీకి రాసేసాను. నా తదనంతరం నేను జాబ్ వదిలిపెట్టిన తెల్లారి అది ఆర్మీ వాళ్ళొచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఇదే కథ. నా సిపిఎస్ కూడా మీకు ఎటువంటి హక్కు లేదు నా సిపిఎస్ మీద.
సో నా జాబ్ మీదనే హక్కు. కానీ మీరేదో నా మీద వాళ్ళు చెప్పంగానే మిగతా వాళ్ళు చెప్పంగానే కేసులు వేసి ఏదో పెద్ద సాధిస్తామనుకుంటున్నారు. 2 ఏళ్ల బట్టి ఏం సాధించారు? ఇప్పుడు కూడా ఏం సాధించలేరు. నన్ను డిస్టర్బ్ చేస్తే 1 ఇయర్ వరకు నాకు టైం ఇవ్వండి. నన్ను డిస్టర్బ్ చేస్తే మాత్రం మీరేం సాధించలేరు, కోల్పోతారు తప్ప అందరికందరు. నాకు ఉద్యోగం దొరకదని కాదు, నేను ఎక్కడ బతకనని కాదు. బతకలేకపోతే చచ్చిపోతా అంతే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.